బిగ్ బాస్ హౌస్‌లో బిగ్ బాస్ ఇచ్చిన ఫుడ్ ఎవరైనా సరే పాడు చేస్తే అస్సలు ఊరుకోదన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ వారం కెప్టెన్‌గా తనుజ కొనసాగుతుంది. రేషన్ మేనేజర్‌గా సుమన్ శెట్టి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఈ వారం అంతా కూడా ఫ్యామిలీ వీక్స్ హౌస్‌లోకి రావడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదో ఒకటి ఫుడ్‌ని తీసుకొస్తున్నారు. ఇక ఇదే తరుణంలో మార్నింగే బీన్స్ కర్రీ అలాగే పొటాటో కర్రీ చేసింది తనుజ. అలాగే దివ్య అయితే హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఆ మార్నింగ్ చేసిన ఏదైతే ఫుడ్ ఉందో దాన్ని తినకుండా అలానే వదిలేస్తున్నారు. కనీసం ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టట్లేదు. దీంతో తనుజ సుమన్ శెట్టికి చెప్పింది, "రేషన్ మేనేజర్‌గా నువ్వే ఉన్నావు కాబట్టి ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి సుమ్ము. ఎందుకంటే నిన్ను కూడా ఫుడ్‌ని అలాగే వేస్ట్ చేశారు. సో నువ్వు వాళ్ళకి చెప్పు" అంటే సుమన్ శెట్టి లైవ్‌లో అందరికీ కూడా చేతులు జోడించి మరి చెప్తున్నాడు. దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వస్తున్న ఫుడ్‌ని మీరు దాచుకుని రేపైనా తినొచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా బిర్యానీస్ కాబట్టి. కానీ మార్నింగ్ వండిన కర్రీని మీరు తినకుండా అలా వదిలేస్తుంటే పాచి వాసన వచ్చేస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ మాకిచ్చుకుంటాడంటూ సుమన్ శెట్టి చెప్తున్నప్పటికీ కూడా హౌస్‌లో ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఎక్కించుకుంటలేదు. ఇక ఇందులో భాగంగా తనుజ సుమన్ శెట్టికి వచ్చి చెప్పి, "నువ్వు నాన్న, బాబు అంటే అట్లా ఎవరు మాట వినరు. ఈరోజు ఎవరైతే కనుక మనం వండిన ఫుడ్ తినకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన ఫుడ్‌ని తింటే, రేపు మార్నింగ్ మనం అదే ఫుడ్‌ని దాచి, అదే వేడి చేసి పెడదాం సుమ్ము. ఎందుకు అంటే గనక ప్రతిరోజు కూడా ఇదే బాగా ఎటకారం అయిపోయింది. సో, అలాంటప్పుడు మీరు దయచేసి ఫుడ్ వండకండి. మా ఫ్యామిలీ దగ్గరనే నుంచి వస్తాయి కదా! షేర్ చేసుకొని తిందామని చెప్తే, నేను రేషన్ ఏదో సేవ్ చేసి నెక్స్ట్ వీక్‌కి ఉపయోగపడేది కదా! అలా కూడా చెప్పట్లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు అలా ఇష్టం వచ్చినట్లు మంద కాదులే అంటూ మీరేమో వండేసిన తర్వాత తినకుండా ఉంటే ఎంతవరకు కరెక్ట్? సో, నేను ఇప్పుడే చెప్తున్నాను. మీ ఫ్యామిలీ దగ్గర నుంచి ఫుడ్ వస్తే అప్పుడు ఏదైతే వండామో ఆ ఫుడ్‌ని ముందు తినేసి, ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చిన ఫుడ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే రేపు మైక్రోవేవ్‌లో వేడి చేసుకొని తినొచ్చు అంటూ తనుజైతే చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చింది సుమన్ శెట్టితో పాటు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి. మరి తనుజ చెప్పింది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.